అయ్యగారు అయ్యగారు, ఏమైందమ్మా చామంతి? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఇవి చూడండి అయ్యగారు. చామంతి, ఇవి డాక్యుమెంట్స్ లా ఉన్నాయి. ఆ, అవును అయ్యగారు. పెళ్లి దగ్గర పిల్లలు చింపేసి ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళే ఎవరో ఇచ్చుంటారు. మీరు ఆ డాక్యుమెంట్స్ ని ఎక్కడ దాచారో ఎవరికైనా తెలుసా అయ్యగారు? లేదమ్మా, అవి నా లాకర్లోనే సేఫ్గా ఉన్నాయి. దానికి పాస్కోడ్ కూడా ఉంటుంది. ఓపెన్ చేయడం ఎవరికి కుదరదు. మరి అవి బయటకు ఎలా వచ్చాయి అయ్యగారు? అసలు ఇవి ఆ డాక్యుమెంట్సా కాదా అనేది చెక్ చేస్తే సరిపోతుంది. సరే అయ్యగారు, వెళ్దాం పదండి. పద. పంపించు చామంతి. కంగారుగా వెళ్ళి మావయ్యకి విషయం చెప్పుంటుంది. ఇప్పుడు కంగారుగా డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవడానికే వెళ్ళుంటారు. ఇప్పుడు మావయ్య లాకర్ ని ఓపెన్ చేస్తారు. చేయండి మావయ్య, చేయండి. ఏం చేశానో తర్వాత తెలుస్తుంది. ఎవరి రూమ్ లో లాకర్ ఎవరు ఓపెన్ చేస్తుంది? అయ్యగారే చిట్టి. ఓ అయ్యగారా, ఎవరో లాకర్ ఓపెన్ చేస్తున్నట్టు అలర్ట్ రావడంతో నేను వచ్చాను. సర్లే చిట్టి. అమ్మా చామంతి, డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయమ్మా. డాక్యుమెంట్స్ మరి పిల్లల చేతిలో సేమ్ ఇలాంటి డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయంటారు అయ్యగారు? నాకేం అర్థం కావట్లేదే. వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుంటారులేమ్మా. నువ్వేం కంగారు పడకు, ఉన్నాయి కదా. ఓకే, పదమ్మా. పద చిట్టి. ఈ రోజు స్కెచ్ గీస్తే ఎవరైనా పడాల్సిందే. ఎవరు చేస్తుంటారు చాం? నాకొకరి మీద డౌట్ ఉంది చిట్టి. ఎవరు? ఏముంది రోజమ్మా, ఎందుకంత షాక్ అయ్యారు? మొత్తం కలిపితే యు ఆర్ ఎ ఫూల్ అని రాస్తుంది చాం. ఏంటి రోజమ్మ గారు, ఫూల్ అయ్యారా? లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేద్దామని? ఇలాంటి బుద్ధులున్నా ఎలకలు పిల్లులు ఈ ఇంట్లో ఉన్నాయని తెలిసే అయ్యగారు ముందే డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్లిపోయారు. ఆ బుద్ధున్నోళ్ళు మీరేనని ఇప్పుడు మాకు తెలిసిపోయింది రోజమ్మా. మావయ్య ఎంత ఆలోచించారా? అయ్యగారు ఒక నిమిషం. ఏంటమ్మా? ఈ డాక్యుమెంట్స్ ని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదని నాకు అనిపిస్తోంది. నాకేదో డౌట్ గా ఉంది అయ్యగారు. సరేమ్మా, తెచ్చుకోద్దు. నువ్వే జాగ్రత్తగా పెట్టు. ఇంకా ఎక్కువ ఆలోచించకండి అమ్మా. డాక్యుమెంట్స్ ఇక్కడ లేవని తెలిసిపోయింది కదా. ఇలా డాక్యుమెంట్స్ ని లాకర్ లో నుంచి దొంగతనం చేయాలనుకున్నారని అయ్యగారికి తెలిస్తే ఊరుకుంటారా? నేను మిమ్మల్ని పట్టించలేను కాబట్టి ఊరుకుంటున్నాను. ఇలాంటి పనులు ఇంకా మానేస్తే మంచిది. అయినా మీకు పాస్వర్డ్ ఎలా తెలిసింది? ఏదో నంబర్ కొడితే ఓపెన్ అయిందంతే. అమ్మ ఏమీ అడగలేదులే చామ్, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది.
అక్కడికి తీసుకెళ్తున్నాను. చామంతి లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? ప్రేమ్బాబు కూడా లేడు అంటే చామంతిని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళాడా? ఏంటి బాబు మీరు అవతల పెళ్లి జరుగుతుంటే సర్ప్రైజ్ అది ఇది అంటారు. నేను అక్కడ లేకపోతే అమ్మగారు కోపడతారు. వదలండి బాబు. అమ్మ ఏమి కోపడదులే చామ్. అక్కడ చందు ఉంది కదా, తను చూసుకుంటుందిలే. దా. బాబు అత్త ఎక్కడికి తీసుకెళ్తున్నావు ప్రేమ్బాబు? ఏం లేదు చందు, చామ్ లోపలేమో మర్చిపోయిందంట. తీసుకురావడానికి వెళ్తున్నాం. నేనేం మర్చిపోయాను? మీరే కదా. తలంబ్రాలు బియ్యమేవో మర్చిపోయానని చెప్పావు కదా చామ్. అత్తయ్య ముందు ప్రేమ్ బాబు చెప్పకూడదు అనుకుంటున్నారా? మేం తెస్తాంలే చందు, నువ్వు వెళ్ళు. మీరేం తేవక్కర్లేదు బాబు, అవన్నీ నేను తీసుకొచ్చి పెట్టాను. మీరండి. చామ్ వంటగదిలో ఏదో మర్చిపోయానని చెప్పింది. నువ్వు వెళ్ళి చందు, చామ్ గుర్తు చేసుకొని చెప్తుంది, మేము తెచ్చేస్తాం. నువ్వురా. ప్రేమ్బాబు, వంటగది కిందుంది బాబు. అన్నీ నేను చూసుకుంటున్నాను కదా,